మహాకవి ధూర్జటి విరచితమైనటువంటి శ్రీ కాళహస్తీశ్వర శతకం నుంచి 10వ పద్యానికి స్వాగతం. నిపై పాతక దూల శైలమడచున్ నీ నామమున్ ఆనవుల్ దాపుందౌల విన్నన్ అంతక భుజాదర్పోద్ధత క్లేశముల్ తప్పున్ తారును ముక్తులౌదురని శాస్త్రంబుల్ మహాపండితుల్ చెప్పంగాన్ తమకింక శంకబలినా శ్రీకాళహస్తీశ్వరా. నీనామమున్మానవులు దాపుందవ్వల విన్నన్. దాపున్ అంటే దగ్గర, దవ్వుల అంటే దూరం. దగ్గర నుంచైనా దూరం నుంచైనా నీ నామాన్ని గనక మానవులు విన్నంతనే ఏం జరుగుతుంది అంటే నిపై పాతక తూల శైలమడచున్. తూల శైలము, శైలము అంటే కొండ, తూల శైలము అంటే పత్తి కొండ. ఎంత పత్తి కొండైనా ఒక్క నిప్పురవ్వ పడింది అంటే మొత్తం అంతా మాడి మసైపోతుంది. నిపై పాతక తూల శైలమడచున్. నీ నామం గనక వింటే పత్తి కొండలో నిప్పురవ్వ పడినట్టు పాపాలన్నీ నాశనమైపోతాయి. ఇంకా ఏం జరుగుతుంది? దాపుందౌల విన్నన్ అంతక భుజాదర్పోద్ధత క్లేశముల్. అంతకుడు అంటే యముడు, భుజాదర్పోద్ధత అంటే చేతుల యొక్క శక్తికి కలిగిన గర్వం వలన పుట్టిన వాటి మూలంగా వచ్చేటటువంటి క్లేశములు ఏవైతే కష్టాలు ఉంటాయో తప్పున్ అంటే తప్పిపోతాయి. అంటే ఓ పరమేశ్వర, నీ నామం వింటే యముడి యొక్క పరాక్రమం మూలంగా కలిగేటటువంటి కష్టాలు కూడాను తప్పిపోతాయి అని అర్థం. తప్పుందారును, ఇక్కడ పదాన్ని తప్పున్ తారును అంటే వారు కూడా. వారు కూడా అంటే ఎవరు? మానవులు. ముక్తులవుదురని అంటే వారు కూడా ముక్తి పొందుతారు అని అర్థం. మొత్తం పద్యం యొక్క భావాన్ని చూస్తే, ఓ శ్రీకాళహస్తీశ్వర, మానవులు దగ్గర నుండి కానీ దూరం నుంచి కానీ నీ నామాన్ని వింటే ఆ నామం వారి పాపాలను, పత్తి కొండలను అగ్ని వలె నాశనం చేసినట్లు చేస్తుంది. అలాగే యమధర్మరాజు యొక్క బాహువుల గర్వముచే ఉత్పన్నమైనటువంటి చిక్కులన్నీ తొలగిపోతాయి. నీ నామాన్ని విన్నటువంటి వారు మోక్షాన్ని పొందుతారు అని శాస్త్రాలు, గొప్ప పండితులు చెప్పుతుండగా ఇంకా నీ మహాత్యాన్ని గురించి ఈ మనుషులకి అనుమానం ఉండతగునా అంటే ఉండకూడదు అని అర్థం.